నగరంలో భారీ మహాగణనాథులు కనువిందు చేస్తున్నాయి. దిల్సుఖ్ నగర్లోని పీఎన్టీ కాలనీలో యువభక్త మండల్ కమిటీ 37 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో 37 అడుగులతో భారీ మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించారు. పీఓపీ నిర్మూలించాలనే ఉద్దేశంతో 5 సంవత్సరాల నుంచి మట్టి వినాయకుడిని పెడుతున్నామని తెలిపారు నిర్వాహకులు. ఈసారి కృష్ణుడి రూపంలో మహాగణపతి అందరినీ ఆకట్టుకుంటున్నాడు. ఈ అంశంపై మరింత సమాచారం అనిల్ అందిస్తారు. నగరంలో మహాగణపతుల మట్టి వినాయకులు అయితే కనువిందు చేస్తున్నాయని చెప్పొచ్చు. అయితే ఈసారి పీఎన్టీ కాలనీ ఏదైతే దిల్సుఖ్ నగర్లో ఉందో ఈ పీఎన్టీ కాలనీలో శ్రీ యువభక్త మండల్ వారు ఈసారి అయితే 37 అడుగులతోని అంటే 37 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో 37 అడుగులతోని మట్టి వినాయకుడిని అయితే తయారు చేశారు. ఈసారి అయితే మనకు రూపం చూడొచ్చు. వినాయకుడు ఈసారి శ్రీకృష్ణుడి రూపంలో అయితే మనకు కనిపిస్తుంది, కనువిందు చేస్తుందని చెప్పొచ్చు. ప్రజల్ని కూడా భక్తుల్ని కూడా ఎంతగానో ఆకర్షిస్తుందని కూడా చెప్పొచ్చు. వీటిని వినాయకుడిని దర్శించుకోవడం కావచ్చు, వినాయకుడిని చూడడానికి కూడా భక్తులైతే బారులు తీరుతున్నారని చెప్పొచ్చు. అయితే ఈ ఏర్పాట్ల మీద కావచ్చు, వినాయకుడికి సంబంధించిన విషయాలు తెలుసుకోవడానికైతే మనతో పాటు దీనికి సంబంధించిన యువభక్త మండలికి సంబంధించిన ఫౌండర్ అయితే ఉన్నారు, అధ్యక్షులు అయితే ఉన్నారు. వారితో మాట్లాడి పూర్తి వివరాలు అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, 37 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో 37 అడుగుల మట్టి వినాయకుడిని అయితే ఏర్పాటు చేశారు. ఈసారి కృష్ణుడి రూపంలో అయితే ఏర్పాటు చేశారు. ఏ విధంగా ఉంది సార్ ఈసారి ఏర్పాటు? చాలా బ్రహ్మాండంగా ఉంది. మాకు స్థానికులందరూ సహకరిస్తారు. మన పోలీసు శాఖ కూడా మాకు సహకరిస్తుంది. ఇప్పుడు ఏదో విధంగా స్థానిక ఎమ్మెల్యే సుధిరెడ్డి గారు కూడా వచ్చేసి వాళ్ళు కూడా సహకరిస్తారు. అందరి అభిమానంతో సహకారంతో ఈయన దాకా వచ్చింది. 37 ఇయర్స్ మేము చేసుకుంటున్నాం. అందరు సస్యశ్యామలంగా ఉండాలని చెప్పేసి అని మా కోరిక. అంటే గత సంవత్సరం నుంచి పోల్చుకుంటే ఎలా ఉంటుంది సార్ ఈసారి కావచ్చు, ఈ వినాయకుడిని తయారు చేసే విధానం కావచ్చు, ఏ విధంగా ఉంది సార్? పోయిన ఇయర్ కంటే ఈ ఇయర్ అతి బ్రహ్మాండంగా వచ్చింది. మా స్వామివారి బొమ్మ చాలా బ్రహ్మాండంగా అతి బ్రహ్మాండంగా వచ్చింది. ఏ ఇయర్ రాలేదనమాట. మేము మట్టిది 6 ఇయర్స్ నుంచి ఈకో ఫ్రెండ్లీకి పోవాలని చెప్పేసి అని మా రామ్ కుమార్ రాజు గారు ఆర్గనైజరు, అతను చెప్పుట్లో మేము ఈకో ఫ్రెండ్లీకి వెళ్ళిపోయినాం. 6 ఇయర్స్ అతను కూడా ఇక్కడ ఉన్నాడు. కాబట్టి ఇక పబ్లిక్ అవేర్నెస్ రావాలి. అందరికి చెప్తున్నాం మేము. ప్రతి ఒక్క మన పిఎస్లో కూడా పోలీసులు కూడా మీటింగ్ పెట్టిన రోజు కూడా చెప్పాను నేను, అవేర్నెస్ చేయండి నాన్న, అందరూ మట్టి గణపతి పెట్టుర్రి, మట్టి గణపతి ప్రోత్సహించండి దయచేసి. ఎందుకంటే మనకి ఇక్కడనే నిమజ్జనం అన్నది. అభిషేకం పాలతో పంచామృతం అభిషేకం అయిన తర్వాత మేము వచ్చిన పబ్లిక్కే పైపు ద్వారా వాళ్ళకి అభిషేకం ఇయనికే ఆస్కారం ఉంటుంది వాళ్ళందరికీ. ఈ మట్టి వినాయకుడిని తయారు చేయడానికి కావచ్చు ఎన్ని రోజులు పట్టింది? ఆ శిల్పి తయారు చేసే విధానం కావచ్చు ఎన్ని రోజులు పట్టింది సార్? తొలి ఏకాదశి మన తొలి పండుగ, తెలుగు పండుగ రోజు నుంచి స్టార్ట్ అయింది. 45 డేస్ పట్టింది. 16 మంది కళాకారులు కలకత్తాకి వచ్చి చేసారు. సార్ చెప్పండి, నిమజ్జనానికి సంబంధించి కావచ్చు ఏర్పాట్లు ఏ విధంగా ఉంటాయి, ఎలా ఉంటుంది, ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఈ గణేష్ యువభక్త మండలి 1988లో స్టార్ట్ చేసాం. చిన్నగా ఉంటుంది. మా జనరేషన్ అయిపోయింది, మా తర్వాత జనరేషన్, నెక్స్ట్ జనరేషన్, వీళ్ళ పిల్లలు కూడా ఉన్నారు. ఆయన తాత అయిపోయాడు. అయినా కానీ మేము కలిసికట్టుగా ఆ రోజు నుంచి ఈ రోజు 37 సంవత్సరాల నుంచి అందరం ఐక్యంగా ఉంటూ మిత్రులం అందరం ముందుకు తీసుకెళ్తున్నాం. ఈ గణేష్ యువభక్త మండలి వారు ఎప్పుడైతే మట్టిది పెట్టి ఇక్కడే మనం నిమజ్జనం చేస్తున్నామో, నిమజ్జనం అయిన తర్వాత ఆ మట్టిని తులసి చెట్టులో వేసుకొని ఇంట్లో పెట్టుకొని పొలాలలో వేసుకొని అట్లా విధంగా చేస్తారు. ఆ రోజు ఎంత లేదన్నా కానీ తక్కువలో తక్కువ 1,00,000-1,50,000 మంది జనం వస్తారు నిమజ్జనం రోజు. మన ఇంకోటి ఈ 10 డేస్ మొత్తం కలిపి మినిమం 4.5 to 5 lakhs జనం చూడడానికి వస్తారు తండోపతండాలుగా. అదేవిధంగా అన్నదాన కార్యక్రమం ఉంటుంది. ఆ రోజు కూడా 5,000 మందికి అన్నదాన కార్యక్రమం చేస్తాం. నిమజ్జనం రోజు ఆర్కెస్ట్రా ఉంటుంది, డీజే ఉంటుంది, బ్యాండ్ ఉంటుంది. మా మహిళలు చిన్నోళ్ళు వాళ్ళు మా అంతా ఇక్కడేనండి. నిమజ్జనం ఇక్కడే. సాయంత్రం 7ంటికి మేము పంచామృత అభిషేకం స్టార్ట్ చేస్తాము. దాని తర్వాత ఒక పైన షవర్ పెడతాం. ఆ షవర్ పెడుతున్న కొద్దీ మెల్లమెల్లగా వినాయకుడు కరిగిపోతుంది. ఆ కరిగిపోయి మట్టి కింద పడిన తర్వాత కవర్స్ ప్రొవైడ్ చేస్తాం. అందరు వచ్చిన భక్తులందరికీ మన్ను ఇస్తాం. తీసుకొని వెళ్ళి వాళ్ళు మన ఇంట్లో తులసి చెట్టులో కానీ దేవుని దగ్గర కానీ పొలాలలో కానీ వేసుకుంటారు. ఏ విధంగా మీరు ఆ మార్పు చెందారని చెప్పచ్చు? అంటే నా పర్సనల్ కాన్సెప్ట్ ఏంటంటే మనం చెరువులను కాపాడుకోవాలి. భావితరాలకు ఆ చెరువు అనేది ఎట్లుండాలో చూపించాలి. లేకపోతే ఇట్లా అన్ని ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ చేసి పొల్యూషన్ చేసి చెరువులు లేకుండా మాయమయ్యే పరిస్థితి వచ్చింది. ఈరోజు గవర్నమెంట్కి ఇప్పుడు తెలిసింది అది. మేము గత 5 ఏళ్ల నుంచి కూడా తీసుకుపోయి చెరువులో మనం వేసి చెరువును స్పాయిల్ చేయొద్దు, చెరువును శుభ్రంగా పెట్టుకోవాలి, భావితరాలకు ఆ చెరువు అనేది జాగ్రత్తగా కాపాడాలనే ఉద్దేశంతో. మరి ఇంకేంటంటే మా సర్వనార్ చెరువు ఎట్లయిపోయిందంటే డ్రైనేజ్ సెప్టిక్ ట్యాంక్ అయిపోయింది. మనం వాళ్ళ కాలు కూడా పెట్టాము, కానీ దేవుని మాత్రం లేస్తాం. ఆ ఒక్క విషయం మీద చాలా సీరియస్గా పట్టుదలతోటి మా ఫ్రెండ్స్ అందరూ ఒప్పించిన వాళ్ళు కూడా ఒప్పుకున్నారు.
ఇప్పుడు అందరూ కూడా అట్లా షిఫ్ట్ అయిపోవాలని మేము కూడా కోరుకుంటాం. ఈ మట్టి వినాయకుని విషయానికి వస్తే మట్టిని ఎక్కడి నుంచి సేకరించారు, ఏ విధంగా టైం? కలకత్తా నుంచే తీసుకొస్తారు వాళ్ళ కళాకారులే. అది ట్రైన్, గూడ్స్ ట్రైన్ ఉంటుంది, దాంట్లో బస్సాలు వేసుకొని వస్తారు. దాంతోపాటు ఎండుగడ్డి, ఈ బంకమట్టి కలిపి వాళ్ళు చాలా ప్రొఫెషనల్స్. వాళ్ళు ఈ సంవత్సరం మొత్తానికి వీళ్ళు ఇంత నిష్టగా పనిచేసి ఈ డబ్బులు వాళ్ళకు లెక్క కాకుండా వచ్చు, కానీ వాళ్ళ కళ, ఆ ఆర్ట్ అనేది వాళ్ళకి లోపల ఉంది కాబట్టి వాళ్ళు వచ్చి ఆ సంతోషంగా ఈ పని చేసి వాళ్ళు అసలు మనం మోల్డింగ్లో కూడా అంత నీట్గా రాదు. మీరు చూడండి బంకమట్టితోటి ఆ బంకమట్టి చేస్తారు. మనం ఆ షవర్తో ఎప్పుడైతే బంకమట్టి కారిపోతుందో ప్రతి ఒక్కరు ఇంటికి తీసుకోవడం, చెట్లలో వేసుకోవడం, అదొక ఆనందంగా ఉంటుంది. నేను అందుకే చెప్పేది ఏంటంటే డ్రైనేజీలు వేయొద్దు దేవుళ్ళని. అందరూ మేల్కొని చిన్న గణేషులు పెట్టినా పెద్దది పెట్టినా అక్కడే నిమజ్జనం చేసుకోవాలి. దాని జాగ్రత్త చెరువులు కాపాడుకొని ఆ పరిశుద్ధతను మనం మెయింటైన్ చేయాలని మా కోరిక. దానికి ఎకో ఫ్రెండ్లీ చేంజ్ చేయండి. మనతో పాటు వైస్ ప్రెసిడెంట్ ఉన్నారు, వారితో మాట్లాడుతూ. సార్ చెప్పండి, కమిటీ గురించి, అంటే ఈ ఏర్పాట్ల పైన కావచ్చు, కార్యక్రమాలు కావచ్చు. శ్రీ గణేష్ భక్త మండలాన్ని అప్పుడు రిజిస్ట్రేషన్ చేయించామండి. అప్పుడు చిన్నగా ఉన్నాం కాబట్టి తర్వాత ఏజ్ వచ్చే కొద్దీ గణేష్ యువ భక్త మండలం చేంజ్ చేసాము. టోటల్ 70-80 మెంబర్స్ ఉంటారు. టోటల్ అందరు సహకారం అందిస్తారు. అందరు చందా ఫ్రెండ్స్ వేసుకొని అందరం బాగా చేస్తామండి. ఇంతమంది ఇక్కడ వచ్చిన అధికారులు కూడా ద్వారకా తిరుమల అడిషనల్ డీజీ ఉండే, ఇప్పుడు డీజే ఏపీలో ఉన్నారు. సాంబశివరావు గారు ఇట్లా అందరూ వస్తారు. ఇప్పుడు రంగనాథ్ హైడ్రా కమిషనర్ కూడా వస్తారు రేపేళ్ళు. మట్టి వినాయకుడు కాబట్టి వర్షాకాలం ముందే, ఈ వర్షాకాలం టైంలో కరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి తయారు చేసే టైంలో. మరి అలాంటి సిచ్యువేషన్స్ ఏమైనా ఫేస్ చేశారా? ఒకసారి చెయ్యి కొంచెం డ్యామేజ్ అయింది స్టార్టింగ్ అయినప్పుడు, వర్షం ఎక్కువ పడ్డప్పుడు. అప్పటికి మండపం ఇంకా మొత్తం కట్టలేదు, అప్పుడు అయింది. దాని తర్వాత మళ్ళీ మండపం మొత్తం కవర్ చేపించాము, మళ్ళీ సెట్ అయిపోయింది. సో మొత్తానికైతే ఎకో ఫ్రెండ్లీ గణేషుల్ని అయితే ప్రోత్సహించాలని చెప్పేసి ఇక్కడ కమిటీ మెంబర్స్ కావచ్చు, ఫౌండర్స్ కావచ్చు చెప్తున్న పరిస్థితి. అంటే ముఖ్యంగా గత 5 సంవత్సరాల ముందు పిఓపిని వాడారు, కానీ ఇప్పుడు 5 సంవత్సరాల తర్వాత నుంచి మేము కూడా మారామని చెప్పేసి, అంటే ప్రతి ఒక్కరికి అవేర్నెస్ తీసుకురావాలన్న ముఖ్య ఉద్దేశంతో గత 5 సంవత్సరాల నుంచి కూడా మట్టి వినాయకుల్ని అయితే తయారు చేస్తున్నాము, ఏర్పాటు చేస్తున్నాము, ప్రతిష్ఠిస్తున్నామని చెప్పేసి కూడా ఇక్కడే భక్తులు కావచ్చు, ఇక్కడి ఏర్పాటు చేసిన అధికారులు కావచ్చు చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ అశోక్తో అనిల్, V6 న్యూస్, హైదరాబాద్.